పాకిస్తాన్పై ఇప్పటికే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రెడీగా ఉంది. ఆర్మీ కూడా బోర్డర్లో సిద్ధమైంది. ఇక నేవీ కూడా సై అంటే సై అంటోంది. ఎప్పుడైనా ఎలాగైనా ఎక్కడైనా దాడి చేసేందుకు సిద్ధమంటుంది నేవీ ఫోర్స్. ముందస్తుగా అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణులను పరీక్షించింది. టెస్ట్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇండియన్ నేవీ. పెహల్గాం ఉగ్రదాడితో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఇక బోర్డర్లో పాక్ సైన్యం రెచ్చగొడుతోంది. మన భద్రతా బలగాలు పాక్ సైన్యాన్ని తిప్పికొడుతున్నాయి. సేమ్ టైం సముద్ర జలాల్లో ఎప్పుడైనా ఎక్కడైనా భారత ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఇండియన్ నేవీ సిద్ధమని ప్రకటించింది. రైట్గా అరేబియా సముద్రంలో నేవీ విన్యాసాలపై మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, ఓవర్ టు యు. భారత్ సంబంధించి పాక్ కయ్యానికి కాలు దూతున్న నేపథ్యంలో భారత్ అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. త్రివిధ దళాలు ఒకవేళ యుద్ధం వచ్చినప్పటికీ కూడా దాన్ని సమర్థంగా ఎదుర్కొనే విధంగా త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయని ఆ మేరకు త్రివిధ దళాలు సంకేతాలు ఇస్తున్నాయి. ఇప్పటికే ఇండియన్ నేవీ అంటే ఇప్పటికే ఇండియన్ నేవీ కానీ ఇండియన్ ఆర్మీ కానీ అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ మూడు సంబంధించినటువంటి అంశాల్లో వారందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇండియన్ నేవీ కూడా మేము ఎవరికి భయపడము, దేనికి భయపడము, మేము కూడా సిద్ధంగా ఉన్నాం, ఒకవేళ యుద్ధం వచ్చినప్పటికి కూడా దాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధం అంటూ ట్వీట్ చేసింది. దీనికి సంబంధించి ఏదైతే ఇండియన్ నేవీ దానికి సంబంధించినటువంటి టెస్ట్లను కూడా అంటే ఎయిర్ టు సర్ఫేస్ టార్గెట్లను కూడా సమర్థవంతంగా ఛేదించేందుకు సంబంధించినటువంటి పరీక్షలను కూడా నిర్వహించింది. దీంతో తాము సిద్ధమని చెప్పకనే చెప్పింది. అదేవిధంగా నేరుగా కూడా ఈ అంశానికి సంబంధించి ట్వీట్ చేసింది. ఏదైతే వీడియో టెస్ట్కు సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తద్వారా దాయాది దేశమైనటువంటి పాక్కు సంకేతాలు ఇచ్చింది. తాము భయపడేది లేదు, యుద్ధం వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాం, ఎదుర్కొంటామని చెప్పకని చెప్పింది. ఇప్పటికే మనకు తెలుసుకోవచ్చు, గత కొద్ది రోజుల నుంచి పహల్గాం ఘటన జరిగిన తర్వాత నుంచి కూడా భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పాక్ ఒకవైపు బార్డర్లో కాల్పులు జరుపుతూనే ఉంది, కయ్యానికి కాలు దూతూనే ఉంది, రెచ్చగొట్టే విధంగా తన చర్యలు చేస్తోంది. మరోవైపు భారత్ మాత్రం ఏదైతే పాక్ చేస్తున్నటువంటి చర్యలను సమర్థంగా తిప్పికొడుతూనే ఒకవేళ యుద్ధం వచ్చినప్పటికి కూడా ఎదుర్కొనే విధంగా సమర్థంగా ఎదుర్కొనే విధంగా సన్నద్ధమవుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఇండియన్ ఆర్మీ అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్సు రెడీగా ఉన్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ పెట్రోలింగ్ కూడా నిర్వహిస్తోంది. ఎప్పటికప్పుడు ఆ నిఘా వ్యవస్థను పటిష్టం చేస్తూ గగనతలం నుంచి పాక్ బార్డర్లో అంటే ఇండియా పాక్ బార్డర్లో జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటూనే అక్కడ ఏం జరుగుతుంది, పాక్ సైడ్ నుంచి ఎట్లాంటి చర్యలు ఉన్నాయనేటువంటి అంశం మీద కూడా నిఘా ఉంచింది. మరోవైపు బార్డర్లో కూడా ఇండియన్ ఆర్మీ ఏదైతే మనకు సంబంధించినటువంటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ పదే పదే కాల్పులు జరుపుతున్న నేపథ్యంలో దాన్ని కూడా ఇండియన్ ఆర్మీ బార్డర్లో ఉంటూ సమర్థంగా ఎదుర్కొంటోంది. మరోవైపు బార్డర్ను కూడా ఇండియా ఇప్పటికే క్లోజ్ చేసింది. దాంతోపాటు దౌత్యపరంగా ఏ విధంగా పాక్ను కార్నర్ చేయాలో అన్ని రకాలకు కూడా ఇండియా ప్రయత్నం చేస్తూ వస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే సింధు జలాలను ఆ గేట్లకు సంబంధించి మూసివేసింది. ఇండియాలో ఉన్నటువంటి పాకిస్తాన్ అందరూ కూడా వెళ్ళిపోవాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేసింది. దానికి సంబంధించినటువంటి గడువు కూడా విధించింది. ఆలోపుగా వెళ్ళాలని, వెళ్ళకపోతే ఖచ్చితమైన చర్యలు ఉంటాయని చెప్పి ఇప్పటికే మన దేశం కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ బార్డర్ కూడా వాగా బార్డర్ క్లోజ్ చేసిన నేపథ్యంలో చాలామంది ఇప్పటికే వెళ్ళిపోయారు. ఒకవేళ విధించినటువంటి గడువులోపు వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్తుంది. మరోవైపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఏ విధంగా పాక్ ఒకవేళ ఏదైనా గగనతలం నుంచి దాడి చేసే నేపథ్యంలో దానికి సంబంధించి సమర్థంగా ఎదుర్కొంటూనే ప్రతిదాడి చేసే విధంగా కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిద్ధంగా ఉంది. దానికి సంబంధించినటువంటి తన అమ్ముల పొదిలో ఉన్నటువంటి అస్త్రాలన్నింటిని కూడా సిద్ధంగా ఉంచుకుందని మనం చెప్పుకోవచ్చు. మరోవైపు ఇండియన్ ఆర్మీ కూడా మొదటి నుంచి మనకు తెలుసు, మన ఇండియన్ ఆర్మీ పటిష్టంగా ఉంటుంది. పాక్ మన బలంతో పోల్చినప్పుడు ఏమాత్రం కూడా సాటి రాదని చెప్పి ప్రపంచ దేశాలకు కూడా తెలుసు. అందుకే ఏదైతే పహల్గాం ఘటన జరిగిందో ఆ నేపథ్యంలో ఇండియా ఎప్పుడు దాడి చేస్తుందన్నటువంటి భయంతోనే పాకిస్తాన్ ఉంది. అందుకోసమే ఏదో మేకపోతు గాంభీర్యంలాగా బార్డర్లో కాల్పులు జరపడమో లేదంటే ఏదో గగనతలంలో ఇండియాకు సంబంధించిన విమానాలను ఎగరనీయమని చెప్పి నిషేధం విధించడము ఇట్లాంటి కొన్ని చర్యలు చేపట్టింది. దానికి తోడు అక్కడ ఉన్నటువంటి రక్షణ శాఖ మంత్రులు కానీ ఇంకొకరు కానీ పాక్ సైడ్ నుంచి భారత్ను రెచ్చగొట్టే విధంగా పలు వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఎందుకు అనంటే ఒకవేళ దాడి చేస్తే కనుక భారతే దాడి చేసిందని చెప్పే విధంగా లేకపోతే ప్రపంచం ముందు చెప్పే విధంగా లేని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. ఎందుకు అనంటే పాక్ సంబంధించి దాని బలం కానీ బలగం కానీ ఏంటో ప్రపంచ దేశాలు అన్నిటి కూడా
తెలుసు. ఇప్పటికే ఆర్థిక మాంద్యం అంచున ఉన్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ సమయంలో యుద్ధానికి సిద్ధంగా లేనప్పటికీ కూడా ఏదో మేము రెడీగా ఉన్నాం, రెడీ అంటే రెడీ, డి అంటే డి అన్నట్టుగా పాక్ చెప్తున్నప్పటికీ కూడా దాని బలమేంటో ప్రపంచ దేశాలకు కూడా తెలుసు. అందుకే ఇండియాకు సంబంధించినటువంటి త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి. పాక్ ఒకవేళ ఎలాంటి స్టెప్ తీసుకున్నా కూడా దాన్ని అటో ఇటో తాడోపేడో తేల్చుకునే విధంగా త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. మరోవైపు దౌత్యపరంగా కూడా పాక్ను కార్నర్ చేస్తూ భారత్ నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది. అందుకోసమే భారత్ తీసుకున్న నిర్ణయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పాకిస్తాన్ లేనిపోని ఆరోపణలు చేస్తూ వస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే భారత్కు పహల్గాం ఘటనతో భారత్కే ప్రపంచ దేశాల మద్దతు కూడా లభిస్తుంది. ఇప్పటికే చాలా దేశాలు భారత్కు ప్రధానికి ఫోన్లు చేయడమో లేకపోతే సోషల్ మీడియా ద్వారానో ప్రతి ఒక్క వేదిక ద్వారా భారత్కు మద్దతు ప్రకటిస్తుంది. ఈ నేపథ్యంలోనే పాక్ దీన్ని భరించలేకపోతుంది. ఎందుకు అంటే దాడి చేసింది తామే అని తెలిసినప్పటికి కూడా దాన్ని వక్రీకరించేందుకు లేకపోతే తాము కాదని చెప్పే విధంగా ఏదో ప్రయత్నం చేస్తూ వస్తున్నప్పటికి కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ముక్తకంఠంతో పహల్గాం ఘటనను ఖండించాయి. ఈ నేపథ్యంలోనే మన ఇంటర్నల్ సన్నద్ధత కూడా రెడీ ఉంది. ఇటు ఇండియన్ ఆర్మీ కానీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ, ఇండియన్ నేవీ కానీ ఈ మూడు దళాలు కూడా ఒకవేళ ఎలాంటి ఘటన జరిగినా లేదంటే అక్కడ పాక్ సైడ్ నుంచి ఏదైనా యుద్ధానికి సంకేతం అన్నటువంటి లేకపోతే కవ్వింపు చర్యలు ఏమాత్రం ఉన్నప్పుడుగా అటో ఇటో తేల్చుకునే విధంగా దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఇండియన్ నేవీ ట్వీట్ చేసింది. అందుకే సర్ఫేస్ టు మిసైల్ ఏదైనా ఒకటి గగనతలంలో మన మీద దాడి చేసేందుకు వచ్చినప్పుడు ఇటు సముద్ర జలాల నుంచి ఆ సర్ఫేస్ మీద ఏర్పాటు చేసినటువంటి ఇప్పటికే అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ సూరత్ నుంచి ఈ విధమైనటువంటి మిసైల్ ఏవైనా వస్తే కనుక వాటిని ఛేదించేందుకు లేకపోతే వాటిని నాశనం చేసేందుకు చేపట్టినటువంటి టెస్టు పూర్తిగా సద్వినియోగమైంది. దీంతో ఈ ఎట్లాంటి దాడులు ఉన్నప్పటికీ కూడా ఎదుర్కొనేందుకు సిద్ధం అంటూనే ఇండియన్ నేవీ కూడా ఈ పోస్ట్ చేసింది. యుద్ధం వచ్చినా కూడా ఎదుర్కొంటామని చెప్పి ట్వీట్ చేసిన నేపథ్యంలో ఏదైతే ఆ పరిస్థితులు ఏర్పడుతున్నాయి అవన్నీ కూడా కొంచెం ఉత్కంఠగా ఉద్విగ్నంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. కానీ ఒకవేళ యుద్ధం అంటూ వస్తే కనుక మన త్రివిధ దళాల చేతిలో ఖచ్చితంగా పాక్ సంబంధించినటువంటి దళాలు ఓడిపోవడం ఖాయమని ఇప్పటికే నిపుణులు కూడా చెప్తున్న నేపథ్యంలో పాక్ సైడ్ నుంచి ఎట్లాంటి చర్యలను కూడా ఎదుర్కొనేందుకు సిద్ధం అంటూ త్రివిధ దళాలు ప్రకటిస్తున్నాయి. మాధురి, పాకిస్తాన్పై ఇప్పటికే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రెడీగా ఉంది. ఆర్మీ కూడా బోర్డర్లో సిద్ధమైంది. ఇక నేవీ కూడా సై అంటే సై అంటోంది. ఎప్పుడైనా ఎలాగైనా ఎక్కడైనా దాడి చేసేందుకు సిద్ధమంటుంది నేవీ ఫోర్స్. ముందస్తుగా అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణులను పరీక్షించింది. టెస్ట్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇండియన్ నేవీ. పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఇక బోర్డర్లో పాక్ సైన్యం రెచ్చగొడుతుంది. మన భద్రతా బలగాలు పాక్ సైన్యాన్ని తిప్పికొడుతున్నాయి. సేమ్ టైం సముద్ర జలాల్లో ఎప్పుడైనా ఎక్కడైనా భారత ప్రయోజనాలను కాపాడేందుకు ఇండియన్ నేవీ సిద్ధమని ప్రకటించింది. ఎవరికి భయపడం, దేనికి భయపడం, ఎవరూ మిమ్మల్ని ఆపలేదు. ఏ భూభాగం తమకి దూరం కాదు, క్లిష్టమైనది కాదు, ఎప్పుడైనా యుద్ధానికి సిద్ధమేనని నేవీ ట్వీట్ చేసింది. దాంతో పాటే మిసైల్ టెస్ట్ వీడియో షేర్ చేసింది. మూడు రోజుల క్రితమే భారత్ ఇదే సముద్రంలో మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్తో సీ స్కిమ్మింగ్ టెస్ట్ సక్సెస్ఫుల్గా నిర్వహించింది. గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ఐఎన్ఎస్ సూరత్ ఫస్ట్ టైం గగనతలంలో వస్తున్న లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించింది. సముద్ర మార్గంలో రాడార్లను తప్పించుకోవడానికి నీటిపై అతి తక్కువ ఎత్తులో డ్రోన్లు, క్షిపణులను సీ స్కిమ్మింగ్ టార్గెట్ అంటారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇప్పటికే ఆపరేషన్ ఆక్రమణ్ పేరుతో మిలిటరీ ఎక్సర్సైజులు చేస్తుంది. మరోవైపు ఆర్మీ బోర్డర్లో రెడీగా ఉంది. ఓవైపు టెర్రరిస్టుల ఇల్లు ధ్వంసం చేస్తూనే ఒక్కొక్క అడుగు ముందుకేస్తుంది. ఇక నేవీ కూడా తాము రెడీ ఉన్నట్టు సిగ్నల్స్ ఇచ్చింది. దౌత్యపరంగా పాకిస్తాన్ను భారత్ అష్టదిగ్బంధం చేసింది. సింధు జలాలకు గేట్లు క్లోజ్ చేసింది. వీసాలు సస్పెండ్ చేసింది. అటారీ వాఘా బోర్డర్ మూసివేసింది. ఇక ఇప్పుడు మిగిలింది డైరెక్ట్ ఎట్టకేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.